ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణైన మా వాకిట్లో ఈరోజు 2025 జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గు మా పెద్ద కోడలు శృతి, మా మన్మరాలు పెద్ద మన్మరాలు అక్షర, చిన్న మన్మరాలు శ్రీనిత్య, కొంచెం మా తన్వేష్ కూడా హెల్ప్ చేశాడు వాళ్ళ అక్కలకు. మా ఈ ముగ్గు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, తప్పకుండా చూడండి. సంక్రాంతి రోజు కడపలకు కడప కడిగి పసుపు పెట్టి ముగ్గు వేసి కడపల మీద గొబ్బెమ్మ, నువ్వులు, రేగిపండు, జీడిపండు, 2 పువ్వులు పెట్టి ఇలా అలంకరించాలి. ఇట్లా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ముగ్గేసి ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టాలన్నమాట సంక్రాంతికి. మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో గడపకు అలంకరణ. 2 దిక్కుల 2 గడపలు ఉన్నాయి. ఇది ఒకటో గడప, ఇక్కడ 2వ గడప. ఈ గడప కూడా అలాగే అలంకరించారు. అయితే పేడతో గొబ్బెమ్మ చేసి దాని మీద గరక పెట్టి ఒక పసుపుది ఒకటి కుంకుమది పెట్టాలి. గొబ్బెమ్మకు ఫస్ట్ పసుపు పెట్టాలి, తర్వాత కుంకుమది బొట్టు పెట్టాలన్నమాట. రెండు ఫ్లవర్స్ పువ్వులు ఏవైనా సరే 2 పువ్వులు పెట్టాలి. పాలు వంగించే ముందు దేవుని పూజ చేసేసాను. చేసిన తర్వాత అక్కడ పాలు వంగించేసాము. తర్వాత మేము నోము పెట్టామన్నమాట. సంక్రాంతి నోము దేవుడికి నైవేద్యంగా పరమాన్నం చేశాను. పాలు వంగించే కాడ ఇట్లా పీట సిద్ధం చేయాలి. ఇక్కడ పొంగిచ్చే కాడ పిడకలు పెట్టే కాడ ఇట్లా రెడీ చేసుకోవాలి, ముగ్గేసుకోవాలి. సంక్రాంతి రోజు మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో పాలు పొంగేయడానికి సంక్రాంతికి ఈ గురిగ అంటారు, కొందరు కుండ అంటారు. అయితే దీనికి కడిగి పసుపు రాసి ఒక పసుపు బొట్టు ఒక కుంకుమ బొట్టు పెట్టాలి. పాలు పొంగించే కుండకు ఒక పసుపు కొమ్ము కట్టాలి. 5 పూల దారం పోసి ఆ దారం పసుపు కొమ్ము కట్టి ఇట్లా పసుపు కొమ్ము కట్టి దీనికి కుండకు కట్టేసేయాలి. ఇందులో కుండలో బియ్యము, బెల్లం ఇలా వేసి పెట్టాలి. పచ్చిపాలు ఆవు పాలతో పొంగియాలి. ఒకవేళ లేకపోతే బర్రె పాలైనా సరే పచ్చిపాలతో ఆవు పాలు పొంగియాలన్నమాట. సంక్రాంతి రోజు మా ఇంట్లో పాలు పొంగించడం.
2026 జనవరి 12న ఈ పుట్నాల లడ్డూలు చేసాం. మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో సంక్రాంతి కోసము 1 కేజీ పుట్నాలు 1 కేజీ బెల్లంతో కట్టాను, కానీ సగం తినేశారు. ఇది ½ కేజీ అనమాట, ½ కేజీది ఇది. సంక్రాంతి పండగకు మురుకులు, వడప్పలు. గుమ్మడి వడియాలు వేయించాను. పాపడు గోల్చాను. ప్యాలల లడ్డులు మా ధన్విక చూస్తుంది. నాన్నమ్మ, ఓ నాన్నమ్మ, ఇవేంటి నాన్నమ్మ? ఇవా ధన్విక ప్యాలల లడ్డూలు, నువ్వు చూస్తావని చేశాను. ఒకటి తిని చూడు. సరే నాన్నమ్మ. చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చేసాయి నాన్నమ్మ. నచ్చినాయా బిడ్డ? నచ్చినాయి నాన్నమ్మ, తింటున్నా నేను. మా చిన్నారి ధన్వికను నేను ఈ వీడియో 2026 జనవరి 8న తీశాను. ఇంకోటి చూస్తావా? చూస్తానమ్మా, ఇంకోటి టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. సరే ధన్విక, నీకు ఏది నచ్చుతుంది తీసుకొని తిను. సరే నానమ్మ. చిన్నారి ఇక్కడ చూడు, చిన్ని తల్లి ఇక్కడ చూడు బేట. ధన్విక ఎంత బరువుందో చూస్తున్నావు ధన్విక? అవునానమ్మా, దీని బరువు ఏంటో చూస్తున్నాను. సరే సరే చూడు ధన్విక. సరే నాన్నమ్మ. సంక్రాంతికి పరమన్నం రెడీ. సంక్రాంతి రోజు కలగూర. సంక్రాంతి రోజు పూరి. సంక్రాంతి రోజు టమాటా పప్పు. సంక్రాంతి రోజు మజ్జిగ తాలింపు పెట్టాను. సంక్రాంతి రోజు మిర్చి ఆలు బజ్జీ. ఓం నమో భగవతే వాద్యవాయ. మహంకాళి అన్నపూర్ణైన
మా ఇంట్లో 2026 జనవరి 15 సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి ఇలా నోము నోచుకుంటాము. అంటే పూజా మందిర్లో ఎవరికైనా నోములు పట్టాయి కాబట్టి అయితే ముందుగా ఈ ముఖ్యమైన ఈ పూజా మందిర్లో నోముకోవాలి. ఇదైతే ఫస్ట్ పసుపు నోముకోవాలి. అత్తగారిది తల్లిగారిది అని పసుపు ఉంటుంది. రెండు పోసుకొని ఇద్దరి పోసుకొని గిన్నెలలో పోసుకొని గౌరవం మాత్రం ఒకటే చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ గౌరీదేవిని నోముకోవాలి. తర్వాత కుండలు నోముకోవాలి. 5 కుండలు. ఈ 5 కుండల మీద ముంగట దాని మీదనే 2 గౌరమ్మలు పెట్టుకోవాలి. అంటే మా ఇంట్లో అయితే ఇలా పెడతారు. ఈ నోములు ఒక్కొక్కరు ఒక్కో తీరు నోచుకుంటారు. మా ఇంట్లో అయితే ఇలా పెడతారు. తర్వాత నువ్వులుండలు 13 నువ్వులుండలు నోముకోవాలి. తర్వాత చక్కెర నోములు మా ఇంట్లో అయితే అత్తగారి నోము ఫస్ట్ అత్తగారి నోము, తర్వాత తల్లిగారి నోము చక్కెర నోము నోచుకుంటారు. ఇక తర్వాత మిగతాయన్నీ హాల్లో పెట్టుకొని నోముకోవచ్చు. ఎందుకంటే దేవుడి రూమ్లో ఎవరికైనా పట్టాయి కాబట్టి ఈ ముఖ్యమైన నోచుకుంటే సరిపోతుందన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణైన. మా సంక్రాంతి నోములు 2026 జనవరి 15 నా నోములు. ఇవి కుండలు. పసుపు కుంకుమ నోము, కుండల నోము, చక్కెర నోము అత్తగారిది తల్లిగారిది చక్కెర నోము. ఇదేమో తులసి కొమ్మ, పెసర్లో తులసి కొమ్మ, బియ్యంలో మల్లె కొమ్మ పెట్టి ఇదొక నోము. ఇది గాజులు కాసులు 13 గాజులు మనం వేసుకునే గాజులు కొలత తీసుకొని ఇలా పెట్టుకొని నోముకొని మనం వేసుకోవాలి. కాసులు కూడా మనమే తీసుకోవాలి. ఇది ఎవరికి ఇచ్చేది లేదు. ఇది స్పూన్స్ చెంచాల నోము. ఇదేమో పసుపు చెంబు పాల కడియాలు. అంటే ఒక చెంబులా కొత్త చెంబు తీసుకొని దానికి 5 వరుసల దారం కట్టి పసుపు బొట్లు పెట్టి ఇది పసుపు ఆ చెంబు నిండా పసుపు పోసుకోవాలి. ఇలా చెంబుల నిండా పసుపు పోసుకొని చెంబు పైన ఎదురు కొత్త ప్లేట్ పెట్టి 13 జిలేబీలు పాల కడియాలు ఇదొక నోము. పసుపు చెంబు పాల కడియాలు ఇదొక నోము అన్నట్టు. ఇది కిచిడి గిన్నెల నోము. 13 గిన్నెల బియ్యము పెసరపప్పు ఇలా పోసుకొని 13 గిన్నెలు నోముకోవాలి. ఒకటి మనం ఉంచుకొని మిగతావి వంచుకోవచ్చు. ఇది పంచారామాల నోము. ఈ ప్లేట్లో లింగము, విభుతుండ, రుద్రాక్ష, పత్రి, చక్కెర, ఒక పువ్వు పెట్టి ఇలా 5 ప్లేట్లలో ఇలా తయారు చేసి పెట్టుకొని గౌరీదేవిని పెట్టుకొని పంచారామాల నోము ఇది నోచుకోవాలి. ఈ నోము నోచుకున్నాను నేను. ఇవన్నీ నా నోములు. ధన్విక సంక్రాంతికి ఈ నోములు నోచుకుంది. 2026 జనవరి 15 మీరు ఉంటాక నోముకుంది. అలా మమ్మల్ని ఇంకా టైం కూడా నోముకుంది. ఎందుకైనా నోముకుంది. తర్వాత బొట్టు పెట్టు, బొట్టు పెట్టుకో, ఇలాకి బొట్టు పెట్టుకో, బొట్టు తీసి పెట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ తీసుకొని పెట్టుకో. ఈ చేతులు పెట్టుకో బొట్టు. సంక్రాంతి బొట్టు అయితే పెట్టుకో. అమ్మో ఓం నమ శివాయ. అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్నావా? సంక్రాంతికి ఎట్లా పెట్టుకునే బిడ్డ? అట్లా పెట్టుకుంటారా? ఓహో గంధము బొట్టు అన్నీ పెట్టుకుంటావా? తీర్థం తాగుతుంది. తీర్థం అవే కాదు, మళ్ళీ బొట్టే పెట్టుకుంటా. ఫోటో తీసి అలా బాగా
పాస్ చేయు నూనెల కాడ ఒకటి దించు కూర్చోనా ఈ 2 డబ్బాలు ఇచ్చినా పూజరా ఇగో వేల 26 జనవరి 15న సంక్రాంతి పసిబొట్టు మా చందనాకు ఇస్తుంది. జనవరి 15న సంక్రాంతి పసిబొట్టు ఇస్తున్నాను మా ఇందుకు. తీని పడదాం. మా యశ్వంత్ శ్రీనిత్య సంక్రాంతి రోజు. మా తన్విష్ కూడా 2026 జనవరి సంక్రాంతి రోజు మా తన్విష్ కూడా ఇగో ఇక వైట్ కలర్స్ అన్నీ మా తన్విషే నింపాడు కదా తన్విష్. మా తన్విష్ బాగా నింపాడు. వాళ్ళ అక్కలకు మస్తు హెల్ప్ చేసిండు. అబ్బో పికాక్ కూడా నింపినావా నాని? ఇవన్నీ నింపినావా? ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కలకు బాగానే హెల్ప్ చేసిండు అనమాట మా తన్విష్. Oh, thank you, Tanvish. ఇక్కడ సైడ్ వచ్చింది ఆపేయాలా? అట్లది కంటిన్యూ. 2026 జనవరి 15న సంక్రాంతి సందర్భంగా మా ఆయనతో ఆశీర్వాదం తీసుకుంటాం.
ఒక నిమిషం అయిందా